మంత్రి నిమ్మల రామానాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనాల నిర్మాణానికి శ్రమదాన పాల్గొన్నారు. ముందుగా మీ ద్వారా అందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, మన భారత జాతి ముద్దు బిడ్డలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు ఉన్నటువంటి భిన్నత్వం అనేటువంటి భారతదేశం ఈరోజు ఏకత్వంగా నడుస్తూ ఉంది అని అంటే, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, రెండవది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన నిర్వహించినటువంటి శాఖల ద్వారా విభిన్నమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం. అటువంటి మహానుభావుల యొక్క అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రామ్ గారు, జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల విగ్రహాలు ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలని సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను 3వసారి శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలకుల నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని, నా నియోజకవర్గంలో ఆర్యపేట, దళితపేటలో ఉన్నటువంటి అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆ రోజు శ్రమదానం చేసి ప్రారంభించి నా నియోజకవర్గ పనుల్ని ఆ రోజు ఒకటే చెప్పా, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, జ్యోతిరావు పూలే విగ్రహాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. దానిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మహానుభావుల విగ్రహాలను, మన భారత జాతి ముద్దుబిడ్డల విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు మరి 18వ వార్డు మన శ్రీనివాస డైలెక్స్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి
మరి అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం రోజున ఇక్కడ ఈ పనులను ప్రారంభించి ఆ పనుల్లో ప్రారంభించడమే కాదు ఆ పనుల్లో స్వయంగా పనిచేసి శ్రమదానం చేయడం ద్వారా ఆ మహానుభావుల యొక్క రుణం కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి నా ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఒక దళిత పక్షపాతి, ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి మేము వచ్చాము. అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులని కూడా నేను చూశాను. ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకుని అధికారం వచ్చిన తర్వాత దళితుల ఉద్ధరణ, దళితుల సంక్షేమ అజెండా అంటారు. కానీ ఆచరణలో చూస్తే అది సాధ్యం ఇప్పటికీ అవునట్టుగా కనిపించినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజు కూడా దళితపేటలకు పోతే అక్కడ ఇంకా మరి డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్య కానీ, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా ఆ దళిత అభివృద్ధి ఎజెండాగా నేను పనిచేయాలని ఆ రోజు 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు వీరి యొక్క ఆశయ సాధనకు నేను అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా వీరి అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా పనిచేస్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.